ఎవరతను? అతను ఎవరు సార్? ఇందాక అహల్య గారు బెనర్జీతోనే మాట్లాడారు, కానీ అహల్య ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచారు? తను అసలు ఎందుకు భయపడుతుంది? వాడు కావాలని అహల్య గారిని టార్గెట్ చేసి తన ఇంట్లో పెట్టుకున్నాడు. వాడింట్లో మాస్క్ దొరికింది కాబట్టి ఆ రోజు ఇంటికొచ్చింది వాడే. ఖచ్చితంగా వాడే. వాడసలు దేనికోసమో వెతుక్కుంటూ వచ్చాడు. దానికోసమే అహల్యని బెదిరిస్తున్నట్టున్నాడు. మరి ఆ రోజు వాడు ఒట్టి చేతులతో వెళ్ళాడు. అసలు వాడు ఆ రోజు ఏం తీసుకెళ్లాలనుకున్నాడు? వాడికి కావలసిన వస్తువులు ఈ ఇంట్లో ఏమైనా ఉన్నాయా? వాడు ఆ రోజు స్టోర్ రూమ్లోకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఏం తీసుకోకుండానే వెళ్ళాడు. అంటే స్టోర్ రూమ్లోనే ఏమన్నా ఉందా? ఒకసారి స్టోర్ రూమ్లో బాక్స్ లాంటిది కనిపించింది. దాన్ని వేరే చోట పెట్టాను. ఇంతకీ ఆ బాక్స్లో ఏముంది? ఇదేంటి మొత్తం మిలిటరీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది? ఒకవేళ ఇది ఇందిరకి సంబంధించింది అయి ఉంటుంది. ఓ గాడ్, హష్! ఈ ఇన్ఫర్మేషన్ టెర్రరిస్టులకు అందిందంటే ఖచ్చితంగా దేశానికి ప్రమాదం. అవును, ఈ బాక్స్ని రేపు లోకల్లో ఉన్న మిలిటరీ ఏజెన్సీకి అప్పచెప్పాలి. గౌతమ్ గారు చేయగలిగిన పని అయితే నేను ఆయనతో చేయిస్తానని మీకు మాటిస్తున్నాను.
నేనేదడిగినా నీతో చేయిస్తానని ఈ మేర నాకు చెప్పింది. వారంలోపు నువ్వు అహల్యని తీసుకురాకపోయినా, అహల్య తిరిగి రాకపోయినా నువ్వు అదితిని పెళ్లి చేసుకోవాలి. ఇది నువ్వు బాక్స్ తీసుకురావాల్సిన అడ్రస్. ఆ అడ్రస్కి ఈ రాత్రికే బాక్స్ తీసుకొచ్చాయి. వాణ్ణి ఎలాగోలాగా మచ్చిక చేసుకుని వాడి మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తాను. నాకు గౌతమ్కి పెళ్ళైతే ఆ పిల్లాడు ఏమైపోయినా పర్వాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వార్థపరురాలైన అదితిని గౌతమ్ గారి జీవితంలోకి రానివ్వను. నా బిడ్డకి తల్లిని కానివ్వను. అది నేను నిర్ణయించుకున్నాను. ఇంకోవైపు ఆ బెనర్జీ ఇందిరాగారి బాక్స్ తీసుకురమ్మన్నాడు. ఆ బాక్స్లో దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు ఉండొచ్చు. అది టెర్రరిస్టుల చేతిలో పడితే దేశానికే ప్రమాదం. అలా అని నేను బాక్స్ ఇవ్వకపోతే వాడింటిని పేల్చేస్తాను అంటున్నాడు. ఇటు ఇంటిని కాపాడుకోవాలి, అటు దేశ భద్రతను కాపాడుకోవాలి. ఈ విషయం గౌతమ్ గారితో చెప్పలేను. దీనివల్ల గౌతమ్ గారికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. ముందు ఆ బాక్స్ ఎక్కడుందో తెలుసుకుని ఆ బెనర్జీకి ఇవ్వకుండా ఏం చేయాలో అది ఆలోచిస్తాను. ఆ తర్వాత నేను నిరపరాధిని అని నిరూపించుకుంటాను.